శిరస్సు వంచి మీ పాదాల చెంత మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసుడు అబ్రహాం పాష గారిని నేటి వరకు ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కలతో వారిని కప్పి, ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు వానిని నేను కాపాడి తినని మీరు చెప్పారు నాయన. నిశ్చయముగా వారిని కాచి కాపాడిన కృపలను బట్టి, వారి పట్ల మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి, అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, కలుగు చేసిన దీర్ఘాయువుని బట్టి, వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం. తల్లి గర్భంలో రూపించబడక మునిపే వారిని మీరు మీ పరిచర్యకు ప్రత్యేకించారు నాయన. ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే దేవుని ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు వారికి ప్రాపకుడవై, ఆరోగ్య ప్రదాతవై, నాయకునివై, ఆలోచనకర్తవై, హృదయ విద్వాంసుడవై నేటి వరకు వారు నడిపించిన మార్గాలన్నింటిని బట్టి స్తోత్రం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాయన, గడిచిన సంవత్సరాలన్నింటా కుడి చేతిని పట్టి మీరు స్నేహబంధంతో మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. పరలోకపు తండ్రిగా మీ కృప, సేవకుల యొక్క దయ, మినిస్ట్రీ యొక్క దయ, సేవకుల యొక్క దయ, పితరులు పరిశుద్ధుల యొక్క దయ మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక, మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక, మీ దాసుని మీద నిలిచి ఉండునుగాక.